హాయ్ అండి. ఈరోజు నేను అరటికాయ పులుసు చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను అరటికాయ ముక్కల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి. ఇవి ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను చింతపండుని నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ చింతపండు పులుసును కూడా నేను పోసేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత నేను సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అరటికాయ పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.